నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోను. సమస్యలంటావా, అది జీవితంలో ఒక భాగం. నవ్వుతూ దాన్ని ఎదుర్కోవడమే అసలు సిసలైన జీవితం. ఇంకా ప్రతీకారం అంటావా? నో. దానికోసం ఆలోచించి నా ఎనర్జీని వేస్ట్ చేసుకునేంత పిచ్చోன்னு కాదు. సింపుల్ గా చెప్పాలంటే అలాంటి వాడిని నా బ్రెయిన్ లో కాదు కదా, నా జీవితంలో ఫ్యూచర్ లో కూడా లేకుండా డిలీట్ చేస్తాను. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోను. సమస్యలంటావా, అది జీవితంలో ఒక భాగం. నవ్వుతూ దాన్ని ఎదుర్కోవడమే అసలు సిసలైన జీవితం. ఇంకా ప్రతీకారం అంటావా? నో. దానికోసం ఆలోచించి నా ఎనర్జీని వేస్ట్ చేసుకునేంత పిచ్చోன்னு కాదు. సింపుల్ గా చెప్పాలంటే అలాంటి వాడిని నా బ్రెయిన్ లో కాదు కదా, నా జీవితంలో ఫ్యూచర్ లో కూడా లేకుండా డిలీట్ చేస్తాను. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోను. సమస్యలంటావా, అది జీవితంలో ఒక భాగం. నవ్వుతూ దాన్ని ఎదుర్కోవడమే అసలు సిసలైన జీవితం. ఇంకా ప్రతీకారం అంటావా? నో.